యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. దీపావళి రాబోతుంది. దీపావళి అనగానే 5 రోజులుగా జరుపుకునే పండగ అని చెప్పి శాస్త్ర ప్రకారంగా ఉంది అని చెప్పి విన్నాము. అయితే ప్రస్తుత రోజుల్లో 5 రోజులు చేసుకునే వాళ్ళు ఉన్నా ఎక్కువగా మాత్రం ఒకటే రోజు దీపావళి అమావాస్య రోజు మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటారు. నిజంగా ఇది 5 రోజులుగా చేసుకుంటే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు చేసుకుంటే వస్తుందంటారా? అసలు ఏ విధంగా చేసుకోవాలి 5 రోజులు అనేది తెలియదు. సింపుల్ అమ్మ, ఏదైనా సరే సాధన ఎక్కువసేపు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో, మీరు ఎక్కువసేపు ఆరాధన చేశారు దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. 5 రోజులు చేసుకుంటే 5 రోజుల ఫలితం ఉంటుంది. 5 రోజులు అంటే 5 రకరకాలుగా చెప్పారు. దీపావళి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ. 5 రోజులు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ చేయాలి. మొట్టమొదటి రోజు ధన్వంతరి పూజ చేస్తారు, ధనత్రయోదశి నాడు. దాని తర్వాత నరక చతుర్దశి చేస్తాం, దీపావళి. దాని తర్వాత రోజు మీకు తెలిసింది, దాని తర్వాత భగిని హస్తభోజనం చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ధనత్రయోదశి అంటే ధనానికి మాత్రమే అనుకుంటారు. ధనానికి సంబంధించింది ఒకటే కాదు. త్రయోదశి నాడు ధన్వంతరి బయటికి వచ్చిన రోజు కాబట్టి ధనత్రయోదశి అంటూ ఉంటారు. అలా అని మరి లక్ష్మీ పూజ చేయమా ఆ రోజు అంటే విష్ణువుని లక్ష్మిని కలిపి చేస్తారు. లక్ష్మి అంటే కేవలం మనం డబ్బు ఒకటి కాదు. ఆ రోజు పూజించేటువంటి లక్ష్మీదేవి ఏమి ఇస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య లక్ష్మి, సంతాన లక్ష్మి అంటూ ఉంటాను చూసారా. ఆరోగ్యాన్ని కూడా లక్ష్మితోనే చెప్పారు శాస్త్రంలో. ఆ రోజు చేసేది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధన్వంతరికి సంబంధించిన పూజ చేస్తారు. ధన్వంతరి దేవతని అంటే ధన్వంతరిని పూజిస్తారు, ఆ రోజు చేస్తారు. అయితే ఆ రోజు చేసేటువంటి విధి విధానాల్లో ఏంటంటే గుమ్మం దగ్గర లోపల వైపు, బయట పెడితేనేమో యమదీపం అవుతుంది, లోపల పెడితేనేమో ఒక వెండి కాయిన్, ఒక గవ్వ కానీ లేకపోతే మనకి రకరకాల ఈ చక్రంలా కూడా ఉంటాయి చూసారా, వాటిని పెట్టి దీపం వెలిగిస్తారు. అక్కడ గోమతి చక్రం పెడతారు. అదేవిధంగా కొంతమంది గవ్వ పెట్టుకుంటారు. పెట్టుకొని దీపం వెలిగించి దాని తర్వాత ఆ గోమతి చక్రాన్ని మరియు ఆ యొక్క సిల్వర్ కాయిన్ అంటారు, సిల్వర్ కాయిన్ తీసుకెళ్ళి పెట్టిలో పెట్టుకుంటారు. ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుందని. ముఖ్యంగా ధన్వంతరి సంబంధించినటువంటి పూజాది విధానంలో ధనత్రయోదశి నాడు ఎవరైతే ఈ ప్రక్రియ పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇదంతా ఏ సమయంలో చేయాల్సి ఉంటుంది? సాయంత్రం సమయంలో చేయొచ్చు. సాయంత్రం సమయంలో చేయాలి. ఎప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన కానివ్వండి, దేవతల్లో ముఖ్యంగా శక్తి ఆరాధకులు అంటూ ఉంటారు. అంటే అమ్మవారికి సంబంధించిన ఏ ఆరాధన కానీ సాయంత్రం సమయంలో శ్రేయస్కరము, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఓకే. అయితే ధనత్రయోదశి రోజు బంగారం కూడా కొనాలి, బాగా కలిసి వస్తుంది, ఆ రోజు బంగారం కొట్టే అంటుంటారు కదండి. నిజంగా కొనాల్సిన అవసరం ఉందంటారా? అంటే శాస్త్రాల్లో ఎక్కడా కూడా బంగారం కొనమని ఎక్కడా లేదు, ఎక్కడా కూడా ఏ మహర్షి చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మీరు బంగారం కొనుక్కుంటానంటే కొనుక్కోండి, తప్పేం లేదు. ఎందుకంటే బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్. మనకి రేపు పొద్దున ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు దానికి సంబంధించింది దేనికైనా అవసరం పడుతుంది బంగారం అనేటువంటిది. ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోండి. కానీ శాస్త్రంలో చెప్పిందని మాత్రం అబద్ధం చెప్పకూడదు అంటారు. అంతే కదమ్మా. ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారు, ఆ రోజు నువ్వు ధనవంతరి పూజ చేయు, లక్ష్మీనారాయణని కొలువు అని చెప్పారు. అంతే, బంగారం కొనని చెప్పలేదు. నువ్వు కొనుక్కుంటా అంటే కొనుక్కో, తప్పేం కదా, దానివల్ల దోషమేం లేదు. ఇది డబ్బులు లేకపోయినా అప్పు చేసి కొనకంటున్నా. ఇప్పుడు అమ్మో ఆ రోజు బంగారం కొంటే నాకు కలిసి వస్తుంది అని అనుకొని వెళ్ళి నువ్వు ఇంకో 50,000 ఎంత అప్పు చేసి, లేకపోతే ఒక 70,000 80,000 ఇప్పుడు ఎంత 70,000 ఎంత చేంజ్ ఉంది, ఓ తులం బంగారం కొనుక్కుంటాను, మళ్ళీ ఆ అప్పుకి వడ్డీ కట్టలేక అరే నేను ఎందుకు అప్పు అయిందిరా అంటే నేను బంగారం కొనడం కోసం అప్పు చేశాను అనకూడదు అంటున్నాను నేను. కొన్ని సెంటిమెంట్ ఉంది, సరే చిన్న బిల్ల కొనుక్కొని నీ మనసులో సెంటిమెంట్ ఉంటే. అయితే శాస్త్రంలో బంగారం కొనడం అనేటువంటిది మంగళవారం కొనమని చెప్పింది శాస్త్రం. మంగళవారం మీరు కనుక బంగారం కొంటే మీరు నిత్యం కొంటూనే ఉంటారు. మళ్ళీ 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 ఎంతో కొంత కొనండి మంగళవారం నాడు. మీకు బంగారం పెరగకపోతే నన్ను అడగండి. ఎందుకని ఆ రోజు మారు కోరుతుంది, కొనడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అమ్మకూడదు. మంగళవారం చాలా మంది తీసుకెళ్ళి తెలియక తాకట్టు పెట్టారనుకోండి, ఇంకా అన్ని పేరు తాకట్టు పెడుతూనే ఉంటారు. ముత్తూట్ ఫైనాన్స్కి వెళ్ళిపోద్ది మొత్తం. ఓకే, వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నారనుకోండి కొంటూనే ఉంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ వస్తువైనా మంగళవారం కొనమని చెప్తుంది. ఓకే, అలా అని మీరు రిపేర్కి మంగళవారం వెళ్ళడం చేయకూడదు. మన హాస్పిటల్కి మంగళవారం అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్పదు, కడుపు నొప్పి వస్తుంది వెళ్ళాలి తప్పదు. కానీ కొన్ని విషయాలకి మంగళవారం మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అవి చేయొద్దని చెప్పింది. మంగళవారం బంగారం కొనుక్కుంటే ధనత్రయోదశి కంటే కూడా గొప్పది చెప్పాలంటే మంగళవారం బంగారం కొనుక్కోవడం అనేటువంటిది. ఓకే.
అయితే ధనత్రయోదశి మరుసటి రోజు నరక చతుర్దశి. ఈ రోజు విశిష్టత ఏంటి? ఆ రోజు నరకాసురుని వధ జరిగింది అని చెప్పి అంటుంటారు. అసలు ఎందుకని ఆ రోజు జరిగింది, దానికి రీజన్ ఏంటి, ప్లస్ ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా. ఇక్కడ ఏంటంటే నరకాసురుడు అంటే ఆ యుగంలో రాక్షసులు వేరు దేవతలు వేరుగా ఉన్నారు. ఇప్పుడు మనలోనే దేవత రాక్షసు ఇద్దరు ఉంటున్నారు. సిచ్యువేషన్స్ని బట్టి మారిపోతుంది. గుణాలు ఫ్రెండ్ కొన్ని రోజులు ఫ్రెండ్గా ఉండి దాని తర్వాత వాడే శత్రువు అవుతున్నాడు. అంటే ఏంటి, నీలో రాక్షస గుణం బయటకు వచ్చింది, లేకపోతే వాళ్ళలో రాక్షస గుణం బయటకు వచ్చి ఉంటుంది. ఒకప్పుడు దేవతలు రాక్షసులు వేరుగా ఉంటే మనలో ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. నీలో ఉండేటువంటి రాక్షస గుణాన్ని చంపడమే నరకాసురుడు. నీలో ఉండే నరకాసురుని తీసేసేయడమే నరక చతుర్దశి. ఓకే, ఎప్పుడైతే తీసేదాకా నీకు లక్ష్మి అందదు. అందుకే దాని తర్వాత రోజు మనం దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తాం. ఈ ఘట్టం దాటకుండా నువ్వు అక్కడికి వెళ్ళలేవు అనమాట. అర్థమైందమ్మా? కాబట్టి ఏంటంటే ఆ రోజు నరక చతుర్దశి రోజు నరకాసురుడిని మనం ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్లు అన్నీ తీసుకెళ్ళి మనం భోగి రోజు ఎలా వేస్తాం ఆ రోజు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అలాగే నరకాసురుడు వధ చేస్తూ ఉంటారు. అంటే చెత్త చెదరం అంతా తీసేస్తారు యాక్చువల్గా నరక చతుర్దశి రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో అది చేయాలి. అలాగే కొంతమంది కొన్ని నదీ స్నానాలు కూడా చేస్తారు నరక చతుర్దశి రోజు. చెప్పండి. యమద్వీపం ఏదో పెడతారని చెప్పి విన్నాను, అది ఈ రోజునే? యమద్వీపం నరక చతుర్దశి రోజు కొన్ని ప్రాంతాల్లో పెడతారు, కానీ యాక్చువల్గా భగినీ హస్త భోజనం చేసిన రోజు యమద్వీపం పెడతారు. మన ఈ 5 రోజుల్లో కూడా పెడుతుంటారు యమద్వీపాన్ని. ఎలా అంటే మనకి ఇప్పుడు ధనత్రయోదశి ఉంది. ధనత్రయోదశి నాడు నేను దీపం లోపల పెట్టి చేయమని చెప్పాను కదా, సాయంత్రం సమయంలో దీపాన్ని బయట పెట్టి ఉప్పులో దీపం పెట్టి పెడతారు. ఉప్పు దీపం పెడితే ఏమవుతుందంటే దానివల్ల మనకి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది పోతుంది. దక్షిణం వైపు చూపిస్తూ యముడికి చూపిస్తూ యముడు పూజ కూడా చేస్తారు ఆ రోజు ధనత్రయోదశి నాడు. అది అంటే అకాల మృత్యు దోషాలు పోతాయి. 2 విషయాలు ఇక్కడ. భగినీ హస్త భోజనం చేసిన రోజు చెల్లెతో కానీ అక్క ఇంటికి వెళ్ళి కానీ ఆవిడ చేత వంట తిన్నట్లయితే అకాల మృత్యు దోషాలు పోతాయి. ఎందుకు అంటే యముడు యమున సోదరి అక్కడికి వెళ్ళి ఆ రోజు అతని చేత్తో తింటాడు. ఆవిడ చేత్తో తిన్నప్పుడు ఒక వరం ఇస్తాడు. ఏంటంటే ఈరోజు ఎవరైతే సహోదరి చేత్తో తిన్నట్లయితే వాళ్ళకి యమబాధలు ఉండవు అనేటువంటి. యమబాధలు అంటే మీరు అనుకోవచ్చు, చాలామంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత వెళ్ళేది అనుకుంటారు. కాదు, అబ్బాయి ఏమిట్రా బాబు వీడు చిత్రగుప్తుల్లా పట్టుకున్నాడు అంటుంటాం, లేకపోతే వీడు యముడిలా పట్టుకున్నాడు ఆయన అంటుంటాం. అంటే ఏంటి, మనకు ఉండే కష్టాలు తగ్గుతాయి, మనకు క్లారిటీ పెరుగుతుంది. అది అంటే చాలా మందికి ఇప్పుడు ఆటంకాలు వచ్చి కొన్ని రకాల గండాలు తొలగిపోయిన తర్వాత, అంటే ఇన్ని గండాలు అని చెప్పి ఉండి అవి తొలగిన తర్వాత ఇంకా తీసుకెళ్లిపోతాడు అని అంటుంటారు కదా, ఇవి తగ్గే అవకాశం ఉంటుంది? తగ్గే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఏంటంటే మనకి గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు, చాలా క్లియర్గా ఉంది. అలాగే అవుతాడమ్మా. ఇంత బొటన వేలంత రూపంలో బయటకు వస్తాడు మనిషి ఆత్మ. బొటన వేలంతే ఉంటుంది. ఈ బొటన వేలంతున్నటువంటి ఆత్మని యమభటులు పట్టుకొని తీసుకువెళ్తారు. 2 గడియల సమయంలో మళ్ళీ తీసుకొచ్చేస్తారు. దాదాపు 1 గంటన్నర వ్యవధిలో అనుకోండి. తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఇంట్లో మొత్తం చూస్తూనే ఉంటాడు, అందరూ ఏమేం చేస్తున్నారు. 11 days కూడా మాట్లాడదామని ప్రయత్నం చేస్తాడు. మీరు ఆ నలుగురు సినిమా చూసారా? అందులో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడదామని చూస్తాడు. ఈ 11 రోజులు చేసే కార్యక్రమం వల్ల ఇంత సైజ్ అవుతుంది అతనిది. అప్పుడు తీసుకెళ్తారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియక కార్యక్రమాలు ఏమీ చేయలేదు, పిండ ప్రధానాలు ఏమీ చేయలేదు కార్యక్రమాలు. అప్పుడు వీడిని ప్రేతగా మారిపోతాడు. మనకు 3 ఆత్మలు ఉంటాయి, జీవాత్మ, పరమాత్మ, ప్రేతాత్మ. ప్రేతగా మారిపోయి అక్కడే తిరుగుతుంటాడు. మన చుట్టూ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ ఎన్నో ప్రేతలు ఉంటాయి, మన కంటికి కనబడదు. ఎన్నో ప్రేతలు తిరుగుతుంటాయి మన చుట్టూ సకల దేవతలు తిరుగుతుంటాయి కదా, మన మాంసనేత్రానికి కనబడదు. ఉపాసన చేసినప్పుడు కనిపిస్తుంది మళ్ళీ. అలా ఏంటంటే ఈ ప్రేత సంబంధించినటువంటివన్నీ కూడా మనల్ని, అందుకే చూడండి మనకి పూజ చేసేటప్పుడు ఉచ్చిష్టంతో భూత ప్రేత పిశాచ అని చెప్పి ఇలా మనం అక్షింతలు పక్కకు వేస్తాం. ఎందుకు? ఈ పూజ దగ్గర నుంచి వాళ్ళు పక్కకు పోండి అని. లేకపోతే మీ పూజాది సంబంధించినటువంటిది ఏందో వాళ్ళు తీసేసుకుని ఉంటారు, మీరు జప ఫలితాలని వాటిని. అందుకని ఏంటంటే మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది నిజం. అందుకే దీపావళి రోజు కూడా సాయంత్ర సమయంలో చెరుకు గడలకి పైన కాల్చి ఇట్లా మంటలు వస్తుండగా దక్షిణం వైపు ఇలా చూపిస్తారు.
ఎందుకంటే పితృదేవతల మహాలయ అమావాస్యకి సమయంలో వచ్చిన పితృదేవతలకి మరలా దక్షిణం వైపు వాళ్ళ దీనికి వాళ్ళు వెళ్తుండేటువంటి సమయంగా చెప్తూ ఉంటారు. అయితే ఇది ప్రాంతాచారం అండి? లేదమ్మా, శాస్త్రప్రకారంగానే ఉంది. ప్రాంతాచారం దీపావళి రోజు చేయాల్సినటువంటిది. అది సర్వసాధారణంగా దీపావళి రోజు చేసుకునే విధానంలో కూడా చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఏమిటది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ్ని పూజించకుండా కేవలం అమ్మవారిని పూజించడం. అసలు అమ్మవారు నారాయణ్ని పూజించకుండా పూజిస్తే అస్సలు పలకదు. ఆవిడకి కావాల్సింది నారాయణ్ని ఫస్ట్ మీరు అనుకుంటేనే ఆవిడకి ఇష్టం. ఎంతసేపు అసలు నారాయణ మాటే లేకుండా ఓన్లీ లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే, దీపం నుంచి వెలుగుని మీరు వేరుగా తీసుకెళ్ళలేరు. దీపము వెలుగు ఒకటే, వెలుగుని తీసుకెళ్ళలేరు. దీపం కదిలితేనే వెలుగు కలుగుతుంది. దీపం పరమేశ్వరుడు అనుకుంటే ఈ యొక్క వెలుగు అమ్మవారు. ఆ రెండు వేరు చేయలేము. సముద్రాన్ని కెరటాన్ని ఎలా వేరు చేయలేమో దీపాన్ని వెలుగుని ఎలా వేరు చేయలేము. మరి ఇద్దరిని కలిపి పూజ అంటే ఏ రకంగా చేయాల్సి ఉంటుందంటారు? ఆ రోజు ఏమీ లేదు. ఆ రోజు ముందుగా మీరు నారాయణుడి విష్ణు సహస్రనామాలు చేసుకొని దాని తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోవచ్చు. లేదా అంత విష్ణు సహస్రనామాలు నాకు నోటికి రావు అనుకోండి, ఎవరికైనా రావు. కొంతమంది నోరు తిరగదు, ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉంటారు, అలవాటు ఉండదు. ఓం నమో నారాయణాయ లేకపోతే కేశవనామాలు చదవండి, ఏముంది. యూట్యూబ్లో కడితే వస్తూనే ఉంటాయి, పేపర్లో ఉంటాయి. మీకు రాదు చదవడం, తెలుగు రాదు, కొడితే వస్తున్నాయిగా యూట్యూబ్లో కొడితే చక్కగా వింటూ ఒక్కొక్క నామం ఓం విశ్వం విష్ణురు వషట్కార అని వస్తూనే ఉంటుంది. మీరు ఒక్కొక్క అక్షంతరాలు అలా వేయండి, తప్పేముంది. విష్ణు సహస్రనామం ఎక్కడైతే మోగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు దీపావళి అనేది అంటే అందరూ జరుపుకుంటారు, కానీ ప్రత్యేకించి కొంతమంది చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తీసుకుంటే దీపావళి నోములు అని చెప్పి ఉన్నాయి అని అటువంటి వాళ్ళు ఎక్కువగా అంటే ఇండ్లకు సున్నాలు పెయింట్ లేపించుకొని చాలా ఒక వ్రతం లాగా ఆచరిస్తుంటారు. మళ్ళీ మార్వాడీస్ తీసుకుంటే వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకని ఇది ప్రాంత ఆచారం అయితే కాదు, శాస్త్ర ప్రకారంగా ఉన్న ఒక పండగ. మరి ఎందుకు వాళ్ళు లక్ష్మీదేవి ఈ ప్రాంతానికి చెందింది, ఆ ప్రాంతం చెందింది ఉండదు కదా, అందరికీ చెందేదే కదా లక్ష్మీదేవి. మరి ఎందుకు ప్రత్యేకించి వీళ్ళే జరుపుకోవడం వాళ్ళంత ప్రాధాన్యత ఇస్తారమ్మా? ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత నిష్టగా కూర్చుంటారు వాళ్ళు షాప్స్ లో. అది వచ్చిన కస్టమర్ని లక్ష్మీదేవిగా భావిస్తారు వాళ్ళు. నెగ్లిజెన్సీ కానీ రెక్లెస్నెస్ కానీ కేర్లెస్ కానీ ఉండదు. తీసుకుంటే లేకపోతే లేవని ఏం మార్వాడి వాళ్ళు చెప్పరు, మీరు గమనించండి. అయ్యే బయటే అంటాడు, అప్ క్యా హోనా కైసా అంటాడు, వాడు బేరం నైసా వంశనే అవుతా అంటాడు. అంతేగాని తీసుకుంటే తీసుకోవాలి, లేకుంటే నువ్వు పోతే లేకపోతే ఇంకో గిరాకీ అనడు. అంటాడు, అంతే కథ. సింపుల్ గా చెప్తాడు, రెస్పెక్ట్ఫుల్ గా చెప్తాడు. ఎందుకంటే రేపు మళ్ళీ రావాలి, నువ్వు మాట్లాడే మాటకు రేపు రాకపోవచ్చు, నువ్వు కాకపోతే 1000 షాపులు ఉంటాయి అక్కడ. కాబట్టి వాళ్ళకి వాల్యూస్ తెలుసు. ఎప్పుడైతే కస్టమర్ వాల్యూ తెలుసుకుంటాడో లక్ష్మీదేవి వాడి దగ్గరే ఉంటుంది. అట్లా అనమాట. ఒక జాబ్ హోల్డర్ ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ సంస్థ వాల్యూ తెలుసుకోవాలి. ఒక జాబ్ హోల్డర్ ఆ సంస్థ పెట్టిన వాడు ఆ కింద పనిచేసే వాళ్ళ వాల్యూ తెలుసుకోవాలి. అదే లక్ష్మి. అర్థమైందమ్మా? బయట ఎక్కడో లక్ష్మి కదా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు యుఎస్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఏ లక్ష్మి అష్టోత్తరం చదవరు, వాళ్ళకి ఎందుకు ఉంది ఇంత లక్ష్మి అంటే, ఒకటి ఎవరైతే ఈ జన్మలో చేసింది కదా, పూర్వజన్మల్లో చేసినప్పుడు పుణ్యం ఒక రూపంలో వస్తే విష్ణువుని అనుసరిస్తారో అదే లక్ష్మి. అంటే ఏంటి? స్పాంటేనియస్నెస్, ప్రజెంట్ ఏమిటి అనే దాని మీద ఎప్పుడైతే ఉంటాడో వాడికి లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే విష్ణువు అంటే ఏమిటి? స్థితికారకుడు. స్థితికారకుడు, వాక్కారకుడు. నోరు బట్టి మనకి అన్నీ వస్తూ ఉంటాయి, మనం మాట్లాడే మాటను బట్టి. కాబట్టి ఏంటంటే వాక్ సంబంధంగా మీకు లక్ష్మి ఉంటుంది. నేను చాలామంది చెప్తుంటాను, ఏమంటే మీరు అబద్ధాలు ఆడడం పూర్తిగా మానేసేయండి, మీకు లక్ష్మీదేవి రాబోతుంది అని అడగని అంట. ఎందుకంటే మీరు మీరు నిజమే మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమైపోయినా కానీ మీకు ఒక రోజుకి వాక్శుద్ధి వచ్చేస్తుంది. వాక్శుద్ధి వచ్చేస్తే మీరు అన్నది జరిగిపోతుంటుంది అక్కడ. ఎవరైనా అడిగారు ఏంటి నీకు మనీ ఎలా వస్తుందంటే అదే వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అన్నాడు అనుకోండి, వచ్చేస్తాయి అంతే. ఇంకా అంటే ఏమిటి? వాక్శుద్ధి వచ్చినటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అది. అయితే ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తుంటారు, ఇంట్లో చేస్తుంటారు. అసలు ఎవరెవరు ఏ రకంగా ఈ పూజను చేసుకోవాలంటే, వ్యాపార సంస్థల్లో చేసే వాళ్ళు ఏ రకంగా, ఇంట్లో చేసే వాళ్ళు ఏ రకంగా, లక్ష్మీ అమ్మవారి పూజ నైట్ టైంలో చెయ్యాలి అని చెప్పి విన్నాము. ఏ టైంలో చేస్తే బాగుంటుంది, అసలు విధానం ఏ రకంగా ఉండాలి? అంటే ఒకటేనమ్మా, సింపుల్ ఏం లేదు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు విగ్రహం పెట్టుకుంటారా, లేకపోతే చిన్న శ్రీయంత్రంతో చేసుకుంటారా, పటం పెట్టుకుంటారా, వాళ్ళ స్తోమత ఏది, పటము విగ్రహము ఏదైనా కానీ. ఇక అలంకరణ అనేటువంటిది కూడా వాళ్ళ స్తోమత, వాళ్ళకుండే ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనసు నువ్వు అక్కడ పెడుతున్నావా లేదా. ఒకటి మనం విగ్రహం పెట్టినా శ్రీయంత్రం పెట్టినా ఒక
పటం పెట్టినా మీరు ప్రారంభించారు, గణపతి పూజ ప్రారంభించారు, శుక్లాంబరధరం విష్ణు అన్నంగానే గణపతి అక్కడ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నాడు. ఇంకా ఏదో అంటున్నాను లేని ఫోటో ఉంది, ఉన్నాడో లేదో అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు. లక్ష్మీ అష్టోత్తరం, మీరు విష్ణు సహస్రనామాలు ప్రారంభించారు, విష్ణు అక్కడికి వచ్చేసాడు లక్ష్మీ సహితంగా. లక్ష్మీ అష్టోత్తరం చేస్తున్నారు, ఖచ్చితంగా విష్ణువు లక్ష్మి ఇద్దరు అనుకుంటారు. లక్ష్మి ఇప్పుడు ఇంతవరకు నాకు చేశారు, ఇప్పుడు నీకు చేస్తాను మాట్లాడుకుంటారమ్మా, మీరు ఏమనుకుంటున్నారేమో. ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ యొక్క దేవతా సంబంధించినటువంటి పూజలు అందుకుంటుంది అక్కడ. ఆ స్పృహతో చేయమంటా నేను. ఆ స్పృహతో మీరు చేశారా, మీకు ఎంత నమ్మకం పెరిగిపోతుంది అంటే, మీరు ఆ స్పృహతో చేసినప్పుడు నేను ఏదంటే అది జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ స్పృహతో చేశారు. అలా కాకుండా ఏమో పెట్టారు, ఇక్కడ ఫోటో పెట్టారు, ఉందో లేదో, మనం ఏదో పిచ్చోళ్ళ ఫోటో చేస్తున్నాం అని అనుకుంటే కాదు అంటా నేను. అది అలా చేయండి. అయితే ఇక్కడ ఒకటి శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటంటే, ఎప్పుడైనా మీరు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత గోమయం అక్కడ ఉండాలి. గోమయము లేకుండా లక్ష్మీదేవి పూజ పరిపూర్ణం అవ్వదు. ఎలా అయితే సంకల్పం లేకుండా మీకు పూజ ఎలా పరిపూర్ణం అవ్వదో, గంధముతో పూజ చేస్తే కానీ మీకు పుణ్యం అనేటువంటిది రాదని చెప్తుంది శాస్త్రం. గంధము పూజ, అదేవిధంగా మనం సాంబ్రాణి వేయడము, ఇవన్నీ ఏమిటంటే ఉపచారాలు. మీకు ఏమీ లేవు, మీ దగ్గర ఏమీ లేదనుకుంటే అక్షింతలతోనే అన్నీ చెప్పారు శాస్త్రాల్లో, కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత పెద్దగా అలంకరణ చేస్తున్నారా, ఏమి చేస్తున్నారా, ఎన్ని స్తోత్రాలు చదువుతున్నారా కాదు. మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పోయారు, కానీ మనసు ఇక్కడ లేదు, కానీ ఫలితం ఉండదు. కానీ మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణాయ, ఓం లక్ష్మీదేవి నమః అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. కనిపిస్తుంది అమ్మ, అమ్మవారు మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. స్వప్న రూపంలో కనిపించవచ్చు, ముత్తైదవుల రూపంలో లక్ష్మీ కళతో ఉండేటువంటి ఒక అమ్మాయి రూపంలో రావచ్చు మీ ఇంటికి. లేదా మీకు కొంతమందికి అయితే నేను కనబడ్డది, నేను అంటే వాళ్ళ అనుభవాలు నేను విన్నాను. అలాగా అంటే కళ్ళు మూసుకొని అలా చేస్తుంటే అలా రూపంలో ఇలా వచ్చేసి ఆశీర్వదించి మళ్ళీ కళ్ళు తెరిసిపోయిన ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అంటే వాళ్ళ భక్తికి మెచ్చి అమ్మవారు వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఎలా అయితే అమ్మవారిని చూడాలనేటువంటి భావన మనకు ఎలా ఉంటుందో, తనకు కూడా మనకు కనబడాలని ఉంటుంది. విష్ణువుకి అమ్మవారికి ఏ ఆరాధన చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. ఎంతసేపు చేసాము, ఎలా చేసాము, ఆడంబరంగా చేసామా, ఎలా చేసాము అనేది ముఖ్యం కాదు. భక్తితో చేయాలి, కృతజ్ఞతా భావంతో చేయాలి. ఒక బాగా మంచి ఫ్రెండ్ వస్తే మనం ఎలా ఫీల్ అవుతాం, తల్లిదండ్రులు వస్తే పిల్లలు ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎక్కడో యుఎస్లో ఉన్నారు, తల్లిదండ్రులు వెళ్ళారు, అమ్మా నువ్వు వచ్చేసావా అని ఎంత ప్రేమ. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తే తల్లి ఎట్లా ఫీల్ అవుతుంది, ఆ బాండింగ్ ఉండాలంట నేను. అట్లా చేయాలి. అయితే దీపావళి అంటేనే దీపాలు, అవును, టపాకాయలు, దీపాలు. ఇది అయితే రాను రాను దీపాలు కూడా నీళ్లతో దీపాలు అని చెప్పి, విద్యుత్ దీపాలు, వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, నువ్వుల నూనెతో 4 ఒత్తులు వేసి వెలిగించాలి. మామూలుగా మనం దీపం ముందు 3 ఒత్తులు వేసి వెలిగిస్తాం. అది మనం నిత్య దీపారాధనలో భగవంతుడి ముందు 3 ఒత్తులు వేసి వెలిగిస్తాం. 3 ఒత్తులు వేసి వెలిగించడం కాకుండా దీపావళి రోజు బయట వెలిగించేటువంటివి 4 ఒత్తులు వేసి వెలిగించాలని చెప్తుంది నువ్వుల నూనెతో. ఎందుకని 4 ఒత్తులు అండి? ఎందుకు 4 ఒత్తులు అంటే, వీళ్ళ యొక్క పాప కర్మలు ఆ దీపాల ద్వారానే పోతాయి. బ్రహ్మ విష్ణు రుద్రులతో పాటు మీరు చేసుకునేటువంటి కర్మ ఇంకొక ఒత్తి వేయడం ద్వారా పోతుంది, పూర్వజన్మ పాపకర్మలు. ఎందుకంటే మీరు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతం కూడా మీరు విన్నట్లయితే, అందులో కూడా అతను భిక్షాటం చేసుకుంటూ వెళ్తాడు ఒక ఇంటికి. వెళ్ళినప్పుడు 10 రోజుల నుంచి అన్నం ఉండదు ఆవిడికి, కానీ ఉసిరికాయ తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చి అంటుంది, స్వామి మా ఇంట్లో ఏమీ లేవు, 10 రోజుల నుంచి నేనేం తినలేదు, మా ఆయనేమో బయటికి వెళ్ళాడు, మా వారు ఉన్న ఒక్క ఉసిరికాయ నీకు ఇస్తున్నాను అన్నప్పుడు అతనికి బాధేస్తుంది. అయ్యో ఇంత ధర్మం పాటిస్తుందా ఆవిడ, ఆ ఒక్క ఉసిరికాయ ఆవిడ తినొచ్చుగా, నాకెందుకు ఇచ్చింది అంటే ఎంత ధర్మం పాటిస్తుందని అనుకొని లక్ష్మీదేవిని పిలుస్తాడు. కనకదార స్తోత్రం పఠనం అప్పుడే జరుగుతుంది. పిలిచినప్పుడు లక్ష్మీదేవి మొట్టమొదటి రాగానే, అమ్మా నువ్వు ఈవిడికి నీ యొక్క కటాక్షం ప్రసాదించు అంటే, శంకరా నువ్వు అడిగేవు బాగానే ఉంది కానీ ఇక్కడ పుణ్యం లేదంటుంది ఆవిడ. పుణ్యం లేదు, పుణ్యం లేకపోతే నేను ఇవ్వలేనంటుంది. అన్నప్పుడు తల్లి పుణ్యం లేకపోయినా ధర్మం పాటించిందిగా, కాబట్టి నువ్వు ఇవ్వంటుంది. అంటే ఏమిటి, మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే పుణ్యమైనా ఉండాలి, ధర్మమైనా పాటించాలి. ధర్మం అంటే ఏమిటి, నువ్వు పూజ చేసే పూజాది విధానంలో ధర్మం పాటించు, నీ నిత్య జీవితంలో ధర్మం పాటించు, ఖచ్చితంగా సెట్ వస్తుంది. అయితే మరుసటి రోజు
బలిపాడ్యమి అని అంటుంటారు. దీని ప్రత్యేకత ఏంటి? ఇది మనం ఉపయోగించుకోవాల్సిన రోజేనా? ఆ రోజు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఒకటేనమ్మా, బలిపాడ్యమి అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా ఆ రోజు కూడా ఈ 5 రోజుల్లో వచ్చేటువంటి ప్రక్రియలో వన్ ఆఫ్ ది డేగా చెప్తూ ఉంటారు సాధారణంగా. అయితే ఆ రోజు కొంతమంది శక్తి దేవతలను ఆరాధిస్తారు. శక్తి దేవతలకి అన్నాన్నే బలిగా ప్రసాదం చేస్తూ ఉంటారు కొంతమంది. శక్తి దేవత ఆరాధన ఎక్కువగా నేను చూసినటువంటిది ఏంటంటే నార్థన్ సైడ్ ఏంటంటే వాళ్ళు కొంచెం శక్తి దేవత ఆరాధన చేయడము ఎక్కువగా చేస్తారు. రాత్రిపూట సేమ్ ఇట్లాగే అమ్మవారి ఆరాధన చేయడము, అదేవిధంగా కొంతమంది జంతువులకి కొంత వేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంటే పశుపక్షాదులకు కూడా వేయడం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతం బట్టి కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అది అంటే ఈ రోజు ప్రత్యేకించి ఇంకా అంటే పెద్దగా ఏమి దాన్ని తీసుకోరు. అయితే మరుసటి రోజు మీరు ఇందాకనే చెప్పారు భగిని హస్త భోజనము అని చెప్పి, అంటే ఆ ప్రత్యేకతతో పాటు ఇంకేదైనా ఉందా? ఒకటే, ఇప్పుడు ఎందుకు భగిని హస్త భోజనం చేస్తే అపమృత్యు దోషాలు పోవాలి అనేది మనం శాస్త్రరీత్యా పరిశీలన కనుక చేస్తే మనకి జ్యోతిష శాస్త్రంలో 3వ భావాన్ని సహోదర స్థానంగా చెప్తారు. సహోదరి లేదా సహోదరుడు 3వ స్థానం. ఈ 3వ స్థానం ఏదైతే ఉందో దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో పౌరుష పరాక్రమాలు దారిద్ర్య స్థానం కూడా చెప్తూ ఉంటారు. దారిద్ర్యం కూడా 3లోనే ఉంటుంది. మనకి ఎవరికైనా సరే 3వ స్థానం పాడి ఆ దశలు నడుస్తున్నాయి అనుకోండి, వాడు దరిద్రం అనిపిస్తూనే ఉంటాడు. అంటాడు ఏమిటి సార్ ఏది ముట్టుకున్నా మసి అయిపోతుంది అంటాడు. ఏది ముట్టుకున్నా మసి అండి, ఎక్కడికి వెళ్ళినా నన్ను అవమానిస్తున్నారు, ఏం చేసినా నేను అవమానాలు పొందుతున్నాను, ఏది కలిసి రావట్లేదు ఏంటి సార్ అంటాడు. అంటే వాడికి 3వ స్థాన ఫలితాలు వస్తున్నాయి. నీకు దారిద్ర్యం తొలగాలంటే భగినీ హస్త భోజనం చేస్తే నీకు దారిద్ర్యం తొలుగుతుందని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే సహోదరి ఆవిడ, నువ్వు వెళ్ళావు చక్కగా ఆవిడ నీకు ప్రేమగా నీకు వడ్డించింది పెట్టింది, నువ్వు ఏదైనా ఒక కానుకేదో ఇచ్చావు, అప్పుడు ఏమిటి అంటే ఇద్దరి మధ్యన బాండింగ్ ఎప్పుడైతే పెరిగింది. అందుకే చూడండి మనకి శాస్త్రాల్లో ఆడపిల్ల ఏడవకూడదు అంటూ ఉంటారు. ఆడపిల్లకి సంబంధించినటువంటి ఆస్తి ఏదైనా ఉంటే మనం తీసుకోకూడదు అంటూ ఉంటారు. చాలా పెద్ద దోషం. చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు అంటూ ఉంటారు. అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది చెల్లెలింటికి వెళ్ళకూడదట. ఎందుకు అంటే ఇంకా నీకు అంటే నువ్వు చూసుకోవాలి కానీ ఎప్పుడు సిస్టర్ని వాళ్ళ మీద నువ్వు ఆధారపడకూడదు అని అర్థం. అంటే అది ఒక అన్న విషయంలోనే వర్తిస్తుంది. అక్కల విషయంలో అంటే స్త్రీమూర్తికి అయితే అది వర్తించదు, ముఖ్యంగా పురుషుల విషయంలోనే వర్తిస్తుంది అది. అట్లాగే మరొకటి ఏంటంటే మళ్ళీ పోనీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళు కావాలంటే వీళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు, రావచ్చు, తప్పేం లేదు అందులో. కాబట్టి ఏంటంటే ఈ దారిద్ర స్థానము 3వ స్థానంలో ఉంటుంది. కాబట్టి భగినీ హస్త భోజనం చేసినప్పుడు లాంజివిటీ కూడా 3వ స్థానంలో ఉంటుంది. అంటే అపమృత్యు సంబంధించినటువంటివి, ఆయుష్ సంబంధించినవి 8, 3 స్థానాల్లో చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే చేస్తారో యమ బాధలు పోవడము అండ్ దారిద్రం పోవడం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ రోజు యముణ్ణి చిత్రగుప్తుని కూడా ఆరాధించాల్సిన అవసరం ఉంది. యముణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. చిత్రగుప్తుని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటుంటారు కానీ యముడే మెయిన్ ప్రధానంగా చెప్తూ ఉంటారు. అంటే యముడు యముని ఇప్పుడు దక్షిణం వైపు దీపం వెలిగిస్తారమ్మా సర్వసాధారణంగా. కొన్ని ప్రాంత ఆచారాలు చెప్తానని మీకు. దక్షిణం వైపు దీపం వెలిగించి ఓం యమాయ నమః అని చెప్పని అక్షింతలు వేసి పూజ చేస్తారు. అంతే అది చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే షోడశోపచారాలు దీపం చూపించడం, గంధం లేనట్లయితే మనకి ధూపము, పంచోపచారాల షోడశోపచారాలు మీకు ఏదైనా ఒకటే. మీరు ఏ దేవతను ఆరాధించాలన్నా ఇదే ప్రక్రియ, కాకపోతే నామం మారుతుంది అంతే అక్కడ. ఎందుకంటే మనకి దక్షిణ భాగం పాడైంది అనుకోండి ఎవరికైనా ఇంటి వాస్తులో, వాళ్ళకి యమబాధలు ఎక్కువ అవుతాయి, కెరియర్ పరంగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. యముడు మీకు కనుక అనుగ్రహిస్తే మీ కెరియర్ గ్రోత్ ఉంటుంది. తెలుసో తెలీదో మీకు? యముడు కానీ కుజుడు కానీ శని భగవానుడు కానీ వీళ్ళ అనుగ్రహం ఉంటేనే, దశమాధిపతి అనుగ్రహం ఉంటేనే మీకు కెరియర్ గ్రోత్. యమానుగ్రహం లేకపోయినా, కుజుడు అనుగ్రహం లేకపోయినా, శని అనుగ్రహం లేకపోయినా, దశమాధిపతి మీ జన్మజాతకంలో ఎవరైతే అయ్యారో వాళ్ళ అనుగ్రహం లేకపోయినా వాళ్ళకి సరైన కెరియర్ ఉండదు. మనం భయపడేది వీటికే భయపడతాం. అమ్మో శని అంటాం, అమ్మో యముడు అంటాం, అమ్మో కుజ దోషం అండి అంటాం, కానీ వీళ్ళే అసలు ఇచ్చేది. ఎందుకంటే న్యాచురల్గా మీ కుజుడు న్యాచురల్ 10th హౌస్ మకర రాశిలో ఉచ్చ పొందుతాడమ్మా. ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉంటాడు ఆయన, ఎగ్జాల్ట్ అవుతాడు మీకు. అందుకే దక్షిణ దిశ ఏమైనా బాత్రూమ్స్ కట్టారు వాళ్ళకి, అందుకే కెరియర్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వారికి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సంకష్టహర చతుర్థి, ప్రతి కష్టాల నుంచి బయటపడేసేవాడు ఆ గణపయ్య.
ఖచ్చితంగా మనం ప్రతి పూజలో కూడా ముందుగా ఆయనకే పూజ చేసిన తర్వాత ప్రతి కార్యక్రమం అనేది మొదలు పెడుతూ ఉంటాం. మరి ఈ సంకష్టహార చతుర్థి అనగానే ముఖ్యంగా గణపయ్యని పూజించాలని చెప్పి అంటుంటారు. నిజంగా గణపయ్యనే పూజించాలా? అసలు ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురువుగారు, తెలియజేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. సంకష్ట అంటేనే అనుమానం అనేటువంటిది ఒక చాలామంది వాడేటువంటి పదం. సంకష్టము అంటే అటు ఇటు ఎటు పోలేక ఒక పని వస్తుంది, అది చేద్దామా వద్దా అనేటువంటి ఒక అనుమానం. అలాంటి అనుమానంతో ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ పని మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. ఏదైనా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో మనం ఒక పని ప్రారంభించాలి. గణపతికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయనలో ఉండేటువంటి అవయవ స్వభావం ఒక్కోటి ఎలా ఉంటుంది. చెవులు విశ్వవంతం ఉంటాయి, అంటే ప్రపంచమంతా చెవులు ఉంటాయి, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఏది విన్నా సరే మైండ్లోకి ఎక్కించుకోమన్నా చెవులు చెప్తూ ఉంటాయి మనకి. అలాగే దంతాలు ఉంటాయి, నీ జ్ఞానం ఎంత షార్ప్గా ఉండాలో ఆ దంతం చెప్తూ ఉంటాయి. అలాగే తొండం, దేన్నైనా స్వీకరించగలిగినటువంటి శక్తి తొండానికి ఉంటాం కదా. అవును గురుగారు. అంటే మనం ఉండేటువంటి వాటిలో అక్కడ చూడండి, ఏదైనా పదార్థం వేస్తే దానికి ఏం కావాలో అది మాత్రమే ఏనుగు తీసుకుంటారు. అంటే మంచిని మాత్రమే స్వీకరించు అని చెప్పడం అనేది తొండానికి ఉండేటువంటి స్వభావం. అలాగే ఉదరం, ఉదరం అంటే విశ్వం. గ్లోబ్ ఎలా ఉంటుంది మనకి, రౌండ్గా ఉంటుంది. ఆయన పొట్ట కూడా అలానే ఉంటుంది కదా. అంటే విశ్వంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే నీలో ఉండాలో, మనిషికి ఉండాలో అలాంటి లక్షణాలతో జీవించు అని చెప్పి ఉదరం చెప్తూ ఉంటుంది. అంటే ఆయనలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవం కూడాను మానవ జాతికి ఒక్కొక్క సందర్భంలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి చెప్పగలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి అవయవ స్వభావం ఆయనది. ముఖ్యంగా ఆది పూజ్యో వినాయక. మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు సంకల్పించినటువంటి పని కూడా విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే విఘ్నేశ్వరుడికే పూజ చేయాలి. అక్కడ మనం చెప్తూ ఉంటాం వినాయకుడు అని చెప్తూ ఉంటాం, విఘ్నేశ్వరుడు అంటాం. విఘ్నములకు ఈశ్వరుడు. ఈశ్వర శబ్దం అనేటువంటిది ఒక మాట చెప్పాలి అంటే శివుని చూసి మనం ఈశ్వరుడు అంటాం కదా. ఈశ్వరుడు అంటే నాథుడు అని అర్థం, ప్రపంచం మొత్తానికి నాథుడు ఆయన. కానీ విఘ్నేశ్వరుడు విఘ్నాలకి నాథుడు ఈయన. ఎక్కడైతే వినాయకుడిని పూజ చేస్తామో అక్కడ విఘ్నాలు అనేటువంటివి తొలగిపోయి అవిఘ్నంగా అనుకునేటువంటి పని సకల కార్యంగా దిగ్విజయంగా పూర్తవుతుంది. సంకష్టహార చతుర్థి రోజున ఎవరికి ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా, అసలు ఎలాంటి కష్టమైనా సరే, నిరుపేద, ఇప్పుడు ఒక 1000 కోట్ల ఆస్తిపరుడు కూడాను వాళ్ళకు ఉండేటువంటి దారిద్ర్య బాధ ఒక్కోసారి మొత్తం వీధిని పడేస్తూ ఉంటుంది. అలాంటి వారైనా, నిజంగానే పూరింటిలో ఉండేటువంటి వాళ్ళైనా సరే, ఇక్కడ ఒక మాట వింటూ ఉంటాను ఎక్కువగా, బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, బీదవాడిగా చచ్చిపోవడం మాత్రం నీ తప్పు. కరెక్టే గురుగారు. అది జ్ఞానం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఏదైనా అంతే. ఇక్కడ ఈ బీదవాడిగా పుట్టినా సరే అట్లాంటి వాళ్ళకైనా సరే తప్పనిసరిగా ఈ సంకష్టహార చతుర్థి అనేది నిజంగా, అంటే మన హిందూ ధర్మం ఏదైతే ఉందో, మన శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడాను మనకి నీకు భవిష్యత్తులో నీ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, నీ పూర్వీకులు చేసినటువంటి కర్మలు నిన్నన్నీ బాధిస్తూ ఉంటే వాటిల్లోంచి నువ్వు బయటపడటానికి ఒక మంచి మార్గం అని చెప్పి కొన్ని మార్గాలు మనకి ఇస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఒక పండుగ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అమావాస్య, అలానే బహుళ అష్టమి, బహుళ దశమి, అలాగే పౌర్ణమి, ఇలాంటివన్నీ కూడా ప్రతి నెల మనకు వచ్చేట్టుగా పెట్టారు. ప్రతి మాసంలో తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. అంటే మానవుడు తొందరగా కష్టాల్లోంచి బయటపడేయడానికి ముందుగానే ఎంచుకున్నటువంటి, అంటే మనకి ముందుగానే ఒక మార్గాన్ని వేశారు మన ఋషులు మునులు. వేదాల్లో, శాస్త్రాల్లో ముందుగానే ఒక మార్గాన్ని ఆలోచించి పెట్టారు. రాబోయేటువంటి కలియుగంలో మానవులు అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. వీళ్ళ కష్టాలకి శీఘ్రగతిన అతి తొందరగా వీళ్ళు బయటికి రావడానికి ఏదైనా మార్గం కావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో, సత్సంకల్పంతో, అంటే ఋషులు మునులు ఏంటి, విశ్వ కళ్యాణమే కోరుకుంటూ ఉంటారు. ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలనే సంకల్పంతోనే ఉంటారు. అలాంటి సంకల్పంతో మనకి కొన్ని మార్గాలని, కొన్ని పూజా విధానాలని మనకు అందించారు. వాటిలో సంకష్టహర చతుర్థి అనేది చాలా చాలా విశేషమైనటువంటిది.
సంకష్టహర చతుర్థి రోజున ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అని చాలా మందికి ఉండేటువంటి అనుమానం. అవును గురువుగారు. కానీ ఇది ఒక వ్రతంలాగా చేసుకోవాలి. ఈ వ్రతం కూడా ఎలా అంటే 11 సంకష్టహర చతుర్థులు, ఓకే, లేదు 12. ఇప్పుడు మనకి మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది కదా, అలానే మాఘమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థినే అసలైనటువంటి సంకటహర చతుర్థి అని పిలుస్తాం. దీన్ని సంకష్టహర చతుర్థి, సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ప్రతి నెలా కూడాను పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు చవితి ఏ రోజు అయితే వస్తుందో, అమావాస్య ముందు వచ్చేటువంటి చవితి ఏ రోజు అయితే వస్తుందో ఆ చవితి రోజునే మనకి సంకష్టహర చతుర్థి. ఇక్కడ చూడండి, ఆయన పుట్టిందేమో శుద్ధ చవితి, కానీ మనం చేసేది మాత్రం సంకష్టహర చతుర్థి అమావాస్య ముందు చేస్తాం, కృష్ణపక్షంలో చేస్తాం. ఎందుకని గురువుగారు? దేనికి అంటే కష్టాలు, చంద్రుడితో మనం కష్టాల్ని ఎక్కువగా కొలమానంగా కొలుస్తూ ఉంటాం. పౌర్ణమి ముందు మానసికమైనటువంటి పరిస్థితి ఒకలాగా ఉంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు మానసిక స్థితి వేరేలాగా ఉంటుంది చాలా మందికి కూడా. అవును అవును గురుగారు. దేనికంటే చంద్రుడు చంద్రమా మనసే జాతః, చంద్రుడు మనస్సుని కారకుడు అవుతున్నాడు కదా. కాబట్టి చంద్ర ప్రభావం మనస్సు మీద పడుతుంది కాబట్టి పౌర్ణమి ముందు రోజు పెరుగుతుంటాడు కానీ మనం ఉత్సాహంగా ఉంటాం. పౌర్ణమి తర్వాత రోజుకు తరిగిపోతూ ఉంటాడు కదా చంద్రుడు అమావాస్య వరకు, అందుకని ఆ ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది. సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అవసరం కదా. అందుకనే కృష్ణపక్షము అంటే చీకటి అని అర్థం. కృష్ణుడు ఏ వర్ణంలో ఉంటాడు మనకి? నలుపు వర్ణం కదా. కృష్ణపక్షము అంటే నలుపు అని అమావాస్యకి సూర్యుడికి చిహ్నంగా చెబుతూ ఉంటాం. అది చీకటికి గుర్తు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో వాటిని కష్టాల్ని హరించేటువంటి చతుర్థి కాబట్టి సంకష్ట హర చతుర్థి. హరము అంటే హరించడం, తీసేయటం మొత్తం. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితికి చాలా విశేషమైనటువంటి ఇది. అలా ఒక మాఘ బహుళ చతుర్థి నుంచి మరలా మాఘ బహుళ చతుర్థి వరకు ఈ యొక్క వ్రతాన్ని చేయడం అనేది చాలా విశేషం. ప్రతి నెల సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి మరి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే ప్రధానంగా ప్రదోష కాలంలో ఏ రోజైతే బహుళ చవితి ఉంటుందో అదే రోజున సంకష్టహర చతుర్థి అవుతుంది. ప్రదోష కాలం అంటే సాయంకాలం. మనకి వినాయకుడికి చంద్రుడు ఎప్పుడు మనకు వచ్చేది? సాయంత్రం పూట. అలాగే వినాయకుడికి మనం చూడండి చాలా మంది కూడాను సాయంత్రం పూటే పూజ చేస్తూ ఉంటాం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, శివ కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రదోష కాలం అనేది చాలా విశేషం. శివరాత్రి ప్రదోష కాలంలో చేస్తాం. సుబ్రహ్మణ్య ఇది సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇవన్నీ కూడా సాయంకాల సమయంలో చేస్తూ ఉంటాం. అలాగే మనకి అమ్మవారికి నవరాత్రులు రాత్రిపూట చేస్తూ ఉంటాం. అలాగే గణపతికి కూడా సంకష్టహర చతుర్థి అనేది ప్రదోష కాలంలోనే విశేషమైనటువంటి పూజా కార్యక్రమం చేయాలి. మరి ప్రొద్దున్నుంచి ఎలా ఉండాలి? ఉపవాసం అనేది అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కనీసం ఏదైనా కొద్దిగా అల్పాహారం కానీ పండ్లు కానీ పాలు కానీ సేవించి ఉండవచ్చు చక్కగా. ప్రొద్దునే నిద్రలేవటం, ఇంట్లో పూజ చేసుకోవటం. ఈ పూజ చేయాలి అంటే గుడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మనకి గుడికి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనీసం ఇంట్లో అయినా సరే గణపతి ఫోటో పెట్టుకొని గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి మనకి గూగుల్లో దొరుకుతుంటుంది, పీడిఎఫ్లు లేదంటే పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. గకారాది గణపతి అష్టోత్తరం అంటే గణపతి అష్టోత్తరంలో ఉండేటువంటి 108 నామాలు గ అనేటువంటి అక్షరంతోనే ప్రారంభం అవుతాయి మొత్తం. గమ్ అనేటువంటిది గణపతి అక్షరం కదా, బీజాక్షరం కదా. కాబట్టి గకారాది గణపతి అష్టోత్తరం ద్వారా శీఘ్రగతిన సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. గకారాది గణపతి సహస్రం ఉంది, గకారాది గణపతి అష్టోత్తరం ఉంది. సహస్రం చేయాలంటే కష్టం కదా అందరికీ కూడా. అందరూ సహస్రనామంలో ఆ నామాలు కూడా చాలా కష్టతరంగా ఉంటాయి పలకడానికి. కాబట్టి గణపతి అష్టోత్తరం లేదు, మాకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాదు, మాకు అష్టోత్తరం కూడా చదవటం రాదు, కనీసం ఆడియోతో అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు చక్కగా వింటూ. ముఖ్యంగా గణపతికి చాలా ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే దూర్వ బిల్వం అంటే గరిక. గరిక అనేది మనం పూజ చేస్తూ ఉంటాం. పచ్చి దర్భ దొరికింది అనుకోండి, పచ్చి దర్భ దొరికితే దాంతో చేస్తే ఇంకా విశేషం. కానీ పచ్చి దర్భ మనకి అందుబాటులో ఉంటుందా? ఉండదు. గరిక అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది. గరిక అంటే కేతుగ్రహానికి ప్రీతికరమైనటువంటి ఒక వస్తువు. కేతుకు పూజ చేయాలన్నా, కేతుగ్రహానికి హోమం చేయాలన్నా దర్భతోనే చేస్తూ ఉంటాం. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యం కాబట్టి. ఇక్కడ గణపతి కేతుగ్రహానికి అధిపతి. గణపతి
మరి కేతుగ్రహం అంటే ఏమిటి? ముఖ్యంగా మనకి ఏదైతే ఈ సహస్రారం ఉంటుందో దీనికి అధిపతి కేతు అవుతున్నాడు. అంటే జ్ఞాన సాధకుడు, కార్య సాధకుడు కేతు అవుతున్నాడు. ముక్తి సాధకుడు, కామ్య సాధకుడు, యుద్ధకారకుడు, ఇవన్నీ కూడా కేతువే అవుతూ ఉంటాడు. కేతుగ్రహానికంటే కూడాను ఇప్పుడు నేనున్నాను, మా అమ్మగారిని గౌరవిస్తే నేను ఆటోమేటిక్గా పనిచేసి పెడతా ఎవరికైనా. అవునా? మా నాన్నగారిని గౌరవించినా నేను ఎవరికైనా పనిచేసి పెడతా. కేతువు మనకి తొందరగా శీఘ్రగతిన ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యంతో ఆయనకి అధిపతి అయినటువంటి మూలాధారానికి అధిపతి అయినటువంటి గణపతికి పూజ చేయడం ద్వారా తొందరగా మనకు పనులు అవుతాయి. ముఖ్యంగా కేతు అంటే సర్పాకారం. మనకి చూడండి బ్యాక్ బోన్ దగ్గర నుంచి ఇది మొత్తం చూసుకుంటే సహస్రారం, ఇక్కడికి వచ్చేసరికి పాములాగా ఉంటుంది. అవునా? ఈ కేతు ఎప్పుడైతే ఈ సహస్రారంలో మనకి ఉండేటువంటి జ్ఞానం వికసింపబడుతుందో ఆటోమేటిక్గా అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం, ఏకాగ్రత కలుగుతుంది, ఏది కోరుకోవాలో తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. ఇందాక చెప్పా కదా, సంశయాత్మకమైనటువంటి ఒక పరిస్థితిలో ఉండకుండా ఒక క్లారిటీతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గణపతికి పూజ చేయడం ద్వారా. మనం చెప్పుకునేటువంటి సంకల్పం, అది సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, లేదా రుణ బాధలు కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, ఏ పనైనా సరే మనం అది ఇది అని చెప్పడానికి ఏం లేదు. ఏ పని అనుకున్నా సరే పిల్లలు కూడా చేయొచ్చా గురుగారు చదువు విషయంలో? తప్పనిసరిగా పిల్లలు అంత శ్రద్ధగా చేయాలంటే, పొద్దునుంచి ఉపవాసం ఉంచాలంటే వాళ్ళని కష్టం. వాళ్ళ బదులు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ గకారాది గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేసి స్వామివారికి ఉండ్రాళ్ళు, బియ్యప్రభ, ఇంట్లో బియ్యం లేకుండా ఎవరింట్లో ఉండో బియ్యప్రభ చేసుకొని బియ్యప్రభతో ఉండ్రాళ్ళు చేసి దాని మీద కొద్దిగా బెల్లం ముక్క పెట్టి, మనం గణపతికి ఇష్టం కదా అని చెప్పి చెరుకు ముక్కలు తీసుకురావాల్సిన పని లేదు, కొబ్బరికాయలు తీసుకురావాల్సిన పని లేదు, అరటిపండు తీసుకురావాల్సిన పని లేదు. ఇంట్లో ఉండేటువంటి ఈజీగా ఉండేటువంటి ద్రవ్యాలు ఈజీగా తొందరగా వండుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బియ్యప్రభను ఉడకబెట్టి కొద్దిగా పచ్చిపప్పు, వాము వేసేసి ఉడకబెట్టేసి వాటిని కొద్దిగా చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేస్తే స్వామివారికి సరిపోతుంది కదా. దాని మీద అన్నిటికంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏంటంటే బెల్లం, మధురం. ఈ బెల్లాన్ని పెట్టేసి స్వామివారికి నివేదన చేసి ధూపం, దీపం, నైవేద్యం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా, ఇది కూడా ప్రదోష కాలంలో మాత్రమే, సాయంత్రం 5:45 నుంచి 6:45 వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోష కాలం అంటాం, సంధ్యా సమయం అంటాం కదా. అక్కడ కూడా చూడండి, సంధ్యా సమయంలోనే పూజ చేయమని చెబుతున్నాం మనం. దాన్ని అసుర సంధ్య వేళ అంటాం. అసురులు అంటే రాక్షసులకు సంధ్య వేళ. అది ఒక మాట చెప్పాలంటే ఆ సమయంలో దీపం పెట్టడం ద్వారా మనకి రాక్షసులంతా కూడా వెళ్ళిపోతారు. అంటే అజ్ఞానం అనేది పోతుంది, చీకటి పోతుంది, జ్ఞానం వెలుగుతోంది దీపం ద్వారా. మన జ్ఞానం అనేది తొందరగా వికసింపబడుతుంది గణపతికి పూజ చేయడం ద్వారా. తద్వారా మనం అనుకునేటువంటి సంకల్పం ఏదైనా సరే, ఇది చాలా మంది నన్ను కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు, మా దేవుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడు అని చెప్పి ఇతర మతాల వాళ్ళు కొంతమంది నాతో వాదిస్తుంటారు. మీ దేవుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడేమో, నా దేవుడు నాకేం కావాలో ఆయన కోరుకొని నాకు ఇస్తాడని చెప్తానే. అంతే కదా. ఇతర మతాల వాళ్ళు కోరుకుంటే ఇస్తాడేమో. నా దేవుడు ఏంటి, మన దేవుడు మనకి, మన హిందూ ధర్మంలో ఉండేటువంటి దైవత్వానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎంతవరకు ఇవ్వాలో తెలుసు. మనం కోరుకున్నదే కోరిక కాదు, మనకు భగవంతుడు ఏది ఇవ్వాలనుకున్నాడో సంకల్పం చేశాడో అదే సంకల్పం. కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా తప్పనిసరిగా ప్రతి సంకష్టహర చతుర్థికి ఇలా 13 నెలలు వస్తుంది. మాఘ బహుళ చవితి నుంచి మరలా మాఘ బహుళ చవితి వరకు, అంటే 13 సంకష్టహర చతుర్థులు వెళ్ళిపోతాయి. 13వ చతుర్థి రోజున ఏదైతే మరలా మాఘ బహుళ చతుర్థి వస్తుందో, సంకష్టహర చతుర్థి, ఆ రోజున మీరు ఉద్యాపన అంటారు, వ్రత ఉద్యాపన. మనం మొట్టమొదటిగా సంకల్పం తీసుకునేటప్పుడే మనం తప్పనిసరిగా ఇన్ని రోజులు చేస్తాం, ఇన్ని మాసాలు చేస్తామని చెప్పి, అంటే మనం చూస్తున్న 13 మాసాలు చేయమని, కనీసం 11 మాసాలు చేసేవాళ్ళు ఉంటారు, 5 మాసాలు కూడా చేసుకోవచ్చు, మనకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి. ఆరోగ్య పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి కదా. కాబట్టి 3 మాసాలైనా సరే. 3వ మాసం ఉద్యాపన అంటారు. వ్రతం అనేది ఒక దీక్ష తీసుకున్న తర్వాత దాని ఉద్యాపన కూడా తప్పనిసరిగా చేయాలి, అంటే సంపూర్ణమైంది కాబట్టి నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది నువ్వు ఇవ్వు నాయన అని చెప్పి ఆయనకు మనం పరిపూర్ణంగా కోరుకోవడం. ఈ ఉద్యాపన అనేది ఎలా అంటే, ఒక మనకి పేలాల గంప అని చెప్పి మనకి పెళ్లి కూతుర్లను పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటారు పెళ్లిళ్లలో. అలాగే వెదురు బద్దలతో తయారు చేస్తూ ఉంటారు, వెదురు గంప అంట.
అలాంటి గంప ఒకటి తీసుకొని, అది మీకుండేటువంటి అవకాశాన్ని Size బట్టి ఎంత? చిన్నదా పెద్దదా అనేది తీసుకొని ఓకే దాని నిండా ఒడ్లు పోయాలి, ధాన్యం పోసి ఓకే దాని మీద ఒక వస్త్రం ఉంచి, మారేడు దళాలు ఉంటాయి కదా మనకి, మారేడు దళాలు వెండివి బయట అమ్ముతూ ఉంటారు, ఓకే అలాంటివి తీసుకొని ఒక 3 దళాలు తీసుకొని, అలాగే గణపతికి ఇష్టమైనటువంటి పండ్లు ఏంటంటే మనకి రేగు పండ్లు అంటాం. రేగు పండ్లు కదా, అవి ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో మనకు దొరకవు. అవును, సమ్మర్లో తప్పనిసరిగా దొరుకుతాయి. మనకి ఫిబ్రవరిలోనే దాదాపుగా మనకి మాఘమాసం అనేది వస్తుంది. ఆ సమయంలో మనకి రేగి పండ్లు దొరుకుతుంటాయి. అంటే భోగి పండు పోస్తాం కదా మనం, అవును, కాబట్టి ఈ మాఘమాసంలో దొరుకుతాయి కొన్ని రేగి పండ్లు. అలాగే అవకాశం ఉంటేనే బంగారంతో తయారు చేసిన ఒక రేగి పండు. ఇవి దొరకని పరిస్థితి, ఇవి దొరుకుతాయి. దొరకని పరిస్థితుల్లో అది దొరికినా దొరకకపోయినా శక్తి ఉంటే సూర్యునంతో చిన్న రేగి పండు. గణపతికి 13వ బహుళ చవితి రోజున పూజ చేసుకొని, లేదా మీరు ఎన్ని మాసాలు అయితే సంకల్పం చేసుకుంటారో అన్ని మాసాలు పూజ చేసుకొని, సాయంకాల సమయంలో పూజ చేసుకొని, అవకాశం ఉంటే ఆ రోజున లక్ష్మీ గణపతి హోమం కూడా చేయించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. తొందరగా లక్ష్మీ గణపతి, లక్ష్మి అంటే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి, రెండు ఉంటే ఇంకా చాలు, ప్రపంచంలో అన్నీ ఉన్నట్టే కదా మనకి. కాబట్టి హోమం కూడా చేయించుకొని అవకాశం ఉంటే ఇవి బ్రాహ్మణుడి కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి, పొద్దున్నుంచి ఆయన కూడా ఏమీ తినకుండా ఉండి, సాయంకాలం ఆయన ఇంట్లో వండుకోవడానికి కావాల్సినటువంటి స్వయం పాకం, ఈ ధాన్యం, ఈ మారేడు దళాలు, అలానే రేగి పండ్లు, ఇవన్నీ కూడా సంకల్పం చెప్పుకొని వ్రత ఉద్యాపన చేస్తున్నామని చెప్పి వ్రత కథ ఉంటుంది, చిన్న కథ, ఒక పేర వరకు ఉంటుంది. ఆ కథ చదువుకొని ఈ బ్రాహ్మణికి దానం ఇచ్చిన తర్వాత ఉద్యాపన మొత్తం సంపూర్ణమవుతుంది. అక్కడితో వ్రతం కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా తదుపరి మనకు అవకాశం ఉంటే ప్రతి నెల చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు. కానీ ఒక వ్రత నియమంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా గణపతి మనం అనుకునేటువంటి సకల సంకల్పాన్ని కూడాను చక్కగా నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్తాడు, చక్కగా సజావుగా సాగుతాయి. గణపతికి ఈ విధంగా పూజ చేస్తే వివాహం కానిటువంటి వారు కానీ, ఉద్యోగం రానటువంటి వారు కానీ, వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం జరగలేదు అన్నవాళ్ళు కానీ ఎవ్వరు ఇంతవరకు నా దృష్టిలోకి ఎవరు రాలేదు ఈ విధంగా చేసిన వాళ్ళు. కాబట్టి గరికతో పూజ చేయటం, ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం, బెల్లం కలిపి నివేదన పెట్టడం, ఇలా వ్రతంగా తీసుకొని చేయడం ద్వారా సంకష్టహర చతుర్థి వ్రతం సంపూర్ణమవుతుంది. ఉద్యాపన చేయడం ద్వారా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఆ రోజు మీరు అల్పాహారం తీసుకోవచ్చు అని అన్నారు కదా గురుగారు. కొంతమంది ఉపవాసమే ఉంటారు కదా, వాళ్ళు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత తినొచ్చా, మరుసటి రోజు తినాలా? లేదు, రాత్రి పూట భోజనం చేయొచ్చు, పూజ అయిపోయిన తర్వాత భోజనం చేయవచ్చు. ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, మన హిందూ ధర్మం కూడా ఏంటంటే ఏదైతే మనం పూజ చేసామో పూజ చేసిన తర్వాత ప్రసాదం తీసుకోవాలని చెప్తున్నాం కదా, ప్రసాదం తీసుకుంటే ఉపవాసం పోయినట్టే కదా, మరి అట్లాంటి భోజనం చేయడానికి తప్పే ఉంది? అంతే. అక్కడ మనం వండుతుంది బియ్యప్రభ, అవునా? బియ్యప్రభ అంటే బియ్యంతోనే సమానం. స్వామివారి ప్రసాదం తీసుకుంటున్నాం, అక్కడ అన్నం తిన్నట్టే. కాబట్టి మరలా భోజనం చేయడం అనేది తప్పు కాదు, చెయ్యాలి కూడా. కడుపు మార్చుకోమని ఏ భగవంతుడు చెప్పడు, ఏ ధర్మము చెప్పదు. ఓ మాట చెప్పాలి అంటే అలా చెప్తే అది ధర్మం కూడా కాదు నన్ను అడిగితే. కాబట్టి ఏదో ఒకటి అల్పాహారం ఏదైనా ఉదయించి సేవించవచ్చు. సాయంకాలం తప్పనిసరిగా స్వామివారి ప్రసాదాన్ని, భోజనాన్ని తప్పనిసరిగా తినాలి. లోపల మనకి ఆత్మారాముడు ఉంటాడు. ఈ ఆత్మారాముడు శోభ పెడుతూ మనం ఎన్ని పూజలు చేసినా ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే లేదు. సంతోషం గురుగారు, నిజంగా ఎప్పటికప్పుడు టాపిక్ కొత్తగా ఎవ్వరు చెప్పినట్టు కాకుండా చాలా మంచిగా చెప్తారు మీరు. నిజంగా ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్టింగ్ నుంచి మనం ఏదైనా టాపిక్ తీసుకున్నాము అని అంటే మధ్యలో ఏదో ఒక డౌట్ వస్తూ ఉంటుంది, అసలు డౌటే లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా క్లియర్గా ఉంటుంది గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.